వెల్కమ్ టు లెవెన్ డైరీ ప్రొడక్ట్స్ అండి. చూసుకోవచ్చు మనం ఇవాళ పెద్ద గోల్కొండలో ఉన్నాము. అన్న దగ్గర మనకు డైరీ ఫామ్కి సంబంధించిన ప్రతి ఒక్క టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉంది. మెయిన్లీ ఇది ట్రైవిస్ అనమాట. మనకు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు సిమెన్ ఎక్కించేటప్పుడు చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. దాంతోపాటు యాజ్ ఇట్ ఈస్గా మన దగ్గర మ్యాట్స్ కూడా ఉన్నాయి, ట్రాలీ కూడా ఉంది. ఇంకా డైరీ ఫామ్కి సంబంధించిన మీకు ఏమేమి ఉపయోగం పడుతుందో టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అన్నతో మనం డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు అన్న? నా పేరు నాగేంద్ర బాబు అన్న. ఓకే అన్న, ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉంటాయి అన్న డైరీ ఫామ్కి? డైరీకి సంబంధించి మొత్తం అన్న పర్టికులర్గా ఫస్ట్ నుంచి డైరీకి ఏమేమి కావాలో మ్యాట్లు కానీ, మిల్క్ ఫీడింగ్ కానీ, క్యాన్స్ కానీ, ట్రైవిస్ కానీ, మ్యాట్స్ కానీ, డైరీకి సంబంధించిన ఆవులకి గేదెలకి ఫోగర్స్ కానీ, మనకి రోప్స్ కానీ అన్నీ ఉన్నాయన్న. పర్టికులర్గా ఏది కావాలన్నా డైరీకి సంబంధించి గాడిలో పెట్టుకోనికి రింగ్స్ కానీ, డైరీ స్టార్ట్ చేసే కాంచి ఎండింగ్ వరకు మనకి ఏది కావాలో పర్టికులర్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఫస్ట్లీ మనకి ఇక్కడ ముందర కనిపిస్తుంది, దీని గురించి చెప్పాను. ట్రైవిస్, ఇది ట్రైవిస్ అన్న. ట్రైవిస్లో 2 క్వాలిటీలు ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ అండి. అచ్చా, ఇది మనకి 90 నుంచి 100 kgs మధ్యలో ఉంది. ఓకే, ఇది ఒకటి లో క్వాలిటీ. క్వాలిటీ డిఫరెన్స్ ఏం లేదు, 2 మంచి వర్క్ చేస్తే. కాకపోతే కొంచెం రేటు విషయంలో రైతులకి కొంచెం తక్కువలో కావాలన్నప్పుడు కొంచెం ఇది ఇస్తాం. మనకి హెవీ క్వాలిటీ కావాలి, మనకి ఇదే కావాలన్నప్పుడు కూడా ఇది ఇచ్చేస్తాం అట్లా. ఓకే, రేట్స్ ఎట్లా ఉంటాయన్నా? రేట్ వచ్చేసి ఇది మనకి 17,000 చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి 20,000 చెప్పడం జరుగుతుంది. ఇది బార్గెనింగ్ ఉంటుంది అన్న, రైతులు వచ్చి మాట్లాడుకునే దాన్ని బట్టి. మనకి ఇదైతే ఫైనల్గా అయితే మనకి 17,500 నుంచి 17,000లో ఇస్తాం. ఓకే, మనకి ఇది 15,500 నుంచి 15,000లో ఇస్తాం. ఓకే, ఇప్పుడు మెయిన్లీ ప్రతి రైతు మీ షాప్ కాడ రాలేడు, ఆన్లైన్ డెలివరీ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? ఇది మనకి కాల్ చేస్తే మీకు వీడియో కాల్లో మనం చూపిస్తాం అసలు క్వాలిటీ ఏంది, ఎట్లా ఉంది అనేది. రేట్లు కూడా డీటెయిల్గా అయితే చెప్తాం. మనకి నవతా ట్రాన్స్పోర్ట్ ఉంది, లేదా మీకు రిటర్న్ వన్లో ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళేవి కూడా అట్లా కూడా మాట్లాడి పంపిస్తాం అన్నాం. ఓకే, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అది? మనకి 1 to 2 daysలో అన్న. యాజ్ పర్ అది ఎంత దూరం? 4 hours. అది ఎంత దూరం? 4 hours అయితే డెలివరీ అయిపోతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇది ట్రైవిస్ గురించి అయితే అయిపోయింది. ఇది మెయిన్లీ ఇంకొక పెద్ద ఐటమ్ అన్న మన డైరీ ఫామ్స్లలో. డైరీ ఫామ్లో ఇది ఏంటంటే పేడ అనేది గంపలో వేసుకున్నప్పుడు లిఫ్ట్ చేయడానికి కొంచెం హెవీగా ఉంటుంది అన్న. ఓకే, అలాంటి హెవీ లిఫ్టింగ్ లేకోకుండా డైరెక్ట్ ఇందులో వేసుకొని మనం ఎవరైనా కానీ, ఎంత ఏజ్ వాళ్ళు అయినా కానీ, ఎంత వాళ్ళు అయినా కానీ ఇట్లా లేపుకొని ఇంకా డైరెక్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ అనేది అన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, చాలా మంది లేడీస్ అయితే మనకు వర్క్ చేస్తారు డైరీ ఫామ్లలో. ఎవరైతే వాళ్ళకి సొంతంగా అదే మన డైరీ ఫామ్లో మనమే చేసుకుంటాం, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. లేబర్ లేనప్పుడు ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే ట్రైవిస్ కూడా మనకి మెడిసిన్ వేసుకునేటప్పుడు, మనకి సిమెన్ వేసుకునేటప్పుడు ఎట్లా ఏ విధంగా అయినా కానీ మనకైతే చాలా ఉపయోగకరం ఉంటుంది. దీనిలో కూడా మ్యాన్ పవర్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే, మనకి ఇది లేకుంటే ఓకే 2-3 పట్టుకోవాల్సి వస్తుంది యానిమల్కి. ఇంకా కింద కూడా పడుతుంది, కింద పడుతుంది. ఏదైనా గోడ కట్టినా గోడ గుద్దితే గోడ కూలుతుంది. ఏదైనా తమ్మం ఉంటే తమ్మం లాగింది అనుకో తమ్మం పడిపోతుంది. ఆవులు తన్నే అవకాశం ఉంటుంది ఎక్కువ. దీన్ని హైట్ పెద్దగా అనిపిస్తుంది అన్న, ఎంత పోతుంది అన్న ఇది లోపల? ఇది మనకి లోపల 9 feet వరకు ఉందన్న, చూసుకోవచ్చు. ఇది కిందికి వచ్చేసి మనం కింద పెట్టుకోనికి కలరింగ్ ఇస్తాం మనం. 2 feet వరకు పోతుంది. ఇక్కడ ముందర చూసుకోవచ్చు, ఇక్కడ కలర్ ఉంటుంది, ఈ కలర్ వరకు పోతుంది. ఎంత పెద్ద హెవీ గేదైనా కానీ మనకు సరిపోతుంది అన్న. గేదె కానీ ఆవు కానీ ఎంత పెద్దదైనా సరిపోతుంది. మనకి ఇంటర్లాకింగ్ ఇవి లాక్ చేయడానికి ఇక్కడ కడ్డీ ఉంటుంది. ఇటు బ్యాక్ సైడ్ రాకోకుండా ఈ కడ్డీ సపోర్టింగ్ ఉంటుంది. ముందర సైడ్ పోకోకుండా ఇవి ఇక్కడ కడ్డీ పెట్టుకుంటాం. ముందర సైడ్కి జరగదు, అటు వెనక సైడ్ జరగదు. సిమ్మన్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా జరగకోకుండా ఉంటుంది. సిమ్మన్ కూడా పర్ఫెక్ట్గా గర్భసంచిలు అనేది కూర్చునే అవకాశం ఉంటుంది. మెడిసిన్ వేసేటప్పుడు కూడా మనకి ఇంజెక్షన్ కూర్చున్నప్పుడు అటు ఇటు జరిగితే ఇంజెక్షన్ ఇరిగే అవకాశం ఉంటుంది. అట్లా కూడా జరగకోకుండా ఇది పర్ఫెక్ట్గా నిల్చుంటుంది కాబట్టి ఇంజెక్షన్ కూడా వేయడం కూడా కరెక్ట్గా ఉంటుంది. పొజిషన్లో దిగిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. గేదె కూడా ఆవు కానీ భయపడకుండా ఉంటుంది. ఓకే, ఇది ట్రైవిస్ గురించి డీటెయిల్స్. అంటే ట్రాలీ గురించి మనం డీటెయిల్స్ చెప్పినాం. అంతే మ్యాట్లు ఉన్నాయి మనకి. ఆ మ్యాట్లు కూడా 2 క్వాలిటీలు ఉన్నాయి. ఆ 2 క్వాలిటీల గురించి ఒకసారి చెప్తా, ఒకసారి చూడండి. ఇది లవ్ క్వాలిటీ అన్న. కొద్దిగా దానికి దీనికి ఒక 3-4 kgs ఫరక్ ఉంటుంది. ఇది ఎంత కిలోలు ఉంటుంది అన్న? ఇది 43 నుంచి 45 మధ్యలో ఉంటుంది అన్న. ఓకే, ఇది మనకి 2700 చెప్తాం, మనకి 2600కి ఇస్తాం. ఓకే, చాలా వేరే షాప్లలో ఓన్లీ 2600 ఉన్నాయి, మీ దగ్గరనే రేటు. మనం 2 క్వాలిటీలు వాడతాం అన్న, చూసుకోవచ్చు. ఇది 2900 చెప్తున్నాం. మనకి 45 నుంచి 50 kg మధ్యలో ఉంటుంది. మీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది అయితే ఎంత అన్న వెయిట్? ఇది మనకి 45 నుంచి 50 kg మధ్యలో. 45 అబోవ్ ఉంటుంది కానీ మనకి తక్కువ అయితే లేదు. అది 43 నుంచి 45 మధ్యలో ఉంటుంది. ఓకే,
చూసుకోవచ్చు. ఇది 2900 చెప్తున్నాం, మనం 2750 లేదా 27 వరకు అయితే ఇస్తున్నాం. ఓకే, ఇదైతే 26 వరకు ఇస్తున్నారు. చూసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అన్నది అన్నగారి దగ్గర. కూడా ఇవి మ్యాట్లు ఏంటంటే ఎట్లా యూజ్ అవుతాయి అంటే, మనకు డైరీ ఫామ్లో కొత్తగా షెడ్ వేసుకుంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు మ్యాట్ల గురించి. ఇప్పుడు ఈ గచ్చు ఉంటుంది కదా, అవును, వాటర్ ఉండటం వల్ల మనకి ఈ గచ్చులో జారిపడే అవకాశం ఉంటుంది. జారిపడితే కాళ్ళు బెనికి మనకి వాపు వస్తుంది, లేదంటే కాళ్ళు ఇరిగే అవకాశం ఉంటుంది. ఈ మ్యాట్లు ఉండటం వల్ల గేదె కానీ ఆవు కానీ ఎటు జారదు. ఓకే, ఫస్ట్లీ అదొకటి. క్లీనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, మనకి పొదుగు వాపులు కానీ ఇన్ఫెక్షన్ కానీ జరగకుండా ఉంటుంది మెయిన్లీ. అదొకటి ఉంటుంది. దీనివల్ల డైరీకి యూజ్ఫుల్గా ఉంటుంది. టెక్నికల్గా పోతుర్రు ఇప్పుడు అంతా. అప్పుడు పాత పద్ధతి కాదు. ఇప్పుడు ఆ పాత పద్ధతిలో అంటే మట్టి ఉంటుంది, మట్టి మీద కట్టేస్తారు. ఇప్పుడు అంతా గచ్చు ఉంటుంది, గచ్చులో సపోర్టింగ్. ఇప్పుడు పడుకున్నప్పుడు కాళ్ళు కూడా గాయాలు అవకాశం ఉంటుంది, లేచేటప్పుడు కూడా గాయాలు అవుతుంటాయి, రాసపోతుంటాయి. ఈ మ్యాట్లు ఉండటం వల్ల సుఖంసేపు పడుకుంటేవి, రెస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. బెడ్ ఉన్నట్టు ఒక మనం అట్లా ఉంటుంది. ఓకే, దీంతో మిల్కింగ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? అవకాశం ఉంటుంది కన్నా. మరి ఇప్పుడు మనకి టీత్ పోయే అవకాశం ఉంటుంది, అన్ని పోయే అవకాశం ఉంటుంది. ఓకే, అలాంటి టీత్ పోయే అవకాశం ఉండదు, మనకి మిల్క్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, పొదుగు ఆపులు అనేవి రావు మనకు. ఓకే, అంటే మనకి యాంటీ కిక్ రాడ్ ఆవులు కానీ గేదెలు కానీ తన్నకోకుండా పర్ఫెక్ట్గా నిలబడడానికి ఇది యాంటీ కిక్ రాడ్ ఉంటుంది. ఆవులకు కానీ గేదెలకు కానీ ఉపయోగపడుతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఏం కావాలన్నా లైక్ మ్యాట్స్ కావాలన్నా, ఇంకా ట్రైవీస్ కావాలన్నా, ఇది మెయిన్లీ ఇది పెండ బండి ఇది ఏం కావాలన్నా మీ అన్న కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు డైరెక్ట్గా అన్న కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఇది పెద్ద ఓల్కొండ, శంషాబాద్ నుంచి ఒక 7 కిలోమీటర్స్. డైరెక్ట్గా మీరు అన్న కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలామంది ఎక్కువ శాతం అయితే అందరు ఆన్లైన్లోనే ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీరు మంచిగా తీసుకోవచ్చు అన్న దగ్గర. థ్యాంక్ యూ.